ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. తెలుగువారు ఉన్న దేశాల్లో, రాష్ట్రాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. దేవాలయ నిర్వహణలో సాంకేతికను వినియోగించాలి. ఆధ్యాత్మిక వైపు అందరూ అడుగులు వేస్తున్నారు. ఎందరో భక్తులు కోట్ల రూపాయలు విరాళాలుగా ఇస్తున్నారు. ఈ విరాళాలు పేద ప్రజల శ్రేయస్సు కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పుకొచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. టెక్కలి నియోజకవర్గం నుండి పలాస నియోజకవర్గం పరిధిలో గల నౌపడి నుండి వెంకటాపురం వరకు ఎప్పటి నుంచో కన్న కలలో నిజం చేసిన కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు మరియు పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌత్ శిరీష గారు కలిసి కృషి చేసిన కృషి మర్చిపోలేనిది. రద్దీగా ఉన్న ఈ సింగిల్ రోడ్డు ప్రయాణికులకు అనేక ఇబ్బందులు కలిగజేసేది. సింగిల్ రోడ్డు కారణంగా భయంతో ప్రయాణం చేయడం జరిగేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 47.50 కోట్లతో మంజూరు చేసిన డబుల్ రోడ్డును ప్రజల హర్షం వ్యక్తం చేయగా రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ పుచ్చ ఈశ్వర గారు, వజ్రకొత్తూరు మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి కన్నె రమణ గారు మరియు జి పాపారావు, డి షణ్ముఖరావు గారు తదుపరి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కలిసి రామ్మోహన్ నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ పరంగా అండగా ఉంటామని ఆయన్ను ధైర్యం చెప్పారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజులు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 22వ తేదీ టీటీడీ నుంచి స్వామివారికి, అమ్మవార్లకి, 23వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది వేణుగోపాలు గుండెపోటుతో మరణించారు. హైకోర్టులో కేసు వాదించిన సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడం అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఏపీలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 14వ తేదీన భారీ బహిరంగ సభను పిఠాపురంలో ఏర్పాటు చేయనున్నారు. దీనికి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హాజరు కానున్నట్లు సభ నిర్వాహకులు తెలిపారు. హీరో జగపతి బాబు ఎప్పుడూ ఒక సాధారణ వ్యక్తిత్వం కలిగిన మనిషిలా ఉంటాడు. అతనిలో ఏమాత్రం అహంకార ధోరణ కానీ తన మనసులో కలగదు. అందరితో సింపుల్గా ఉండే వ్యక్తిత్వం అతనిది. రోడ్డు ప్రక్కన ఒక చిన్న హోటల్లో సాధారణ కస్టమర్లతో భోజనం చేసే ఫోటో ఇది. పోలీస్ నియామక నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్ఐ పోస్టులకు 65% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని సూచించింది. ప్రమోషన్ ద్వారా 30%, బదిలీల ద్వారా 5% భర్తీ చేయాలని గత ఏడాది జూలై 1 నుంచి ఏర్పాటైన ఖాళీలను ఈ విధానంలో భర్తీ చేయాలని ఆదేశించింది. రాష్ట్ర కేంద్ర అవార్డులు పొందిన వారి కేటగిరీలను బట్టి 5-25 మార్కులు ఇచ్చి నియామకాలను ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ రాష్ట్రంలో 905.671 టన్నుల ఎర్రచందనం వేలానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 905.671 ఎర్రచందనం విక్రయం కోసం గ్లోబల్ ఈ టెండర్లు పిలవడానికి అనుమతించింది. ఏబీసీ గ్రేడ్ల సరుకులను మొత్తాన్ని 3 దశల్లో వేలం వేయనుంది. ఈ మేరకు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాములు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ రాష్ట్రంలో ఇమాం మౌజన్ల గౌరవ వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. 2024 మార్చి నుంచి 2025 మార్చి వరకు గౌరవ వేతనాలకు సంబంధించిన నిధులు విడుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇమాంలకు నెలకి 10,000, మౌజన్లకు 5,000 చొప్పున మొత్తం 45 కోట్లు విడుదల చేసినట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంది. భారత నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ను నియమితులయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో త్రిసభ్య సెలక్షన్ కమిటీ సెలక్షన్ చేసింది. ఈ ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. బీఆర్ఎస్ పార్టీ బీఫారం మీద గెలిచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలకు మారిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పార్టీలు మారిన ఎమ్మెల్యేల తాలూకా విచారణ నేడు తేలనుంది. ఇంకా మరిన్ని వార్తా విశేషాల కోసం మా ఛానల్ని వీక్షించండి. ఇట్లు మీ ధనంజయ్. నేటి ప్రపంచం.